అది జరుగుతుందంటావా సిరి? సంకల్పం గొప్పదైతే ఏదైనా సాధించొచ్చు సంజు. నన్ను నమ్ము సంజు. ఇంట్లో కూర్చునుంటే అదే ఆలోచనతో మనసు పాడవుతుంది బావా. కాసేపు అలా ప్రశాంతంగా బయటికెళ్ళొద్దాం పదా. సరే బావా. సిరి, మేము అలా బయటికెళ్ళొస్తాం. అలాగే మావయ్య. అమ్మీ, విషయం చాలా దూరం వెళ్ళిపోయినాది. ఇట్టాగే వదిలేస్తే కొండడి మీద మనం ఆశలు వదులుకునే పరిస్థితి వస్తుంది. ఇట్టా ఊరుకుంటే లాభం లేదు. ఏదో ఒకటి చేసి కొండని మళ్ళీ మన వైపుకి తిప్పుకోవాలా. లేదంటే మన ఇంట్లోనే మనం బానిసలుగా మారాల్సి వస్తుంది. ఏం చేసినా మావయ్య మన మాట వినడమమ్మా. వినడు అని వదిలేయకూడదు, వినక తప్పదు అనే పరిస్థితి తీసుకురావాలా. సార్ మమ్మల్ని వదిలేదు సార్. మాకేం తెలుసు సార్. సార్ మాకేం తెలుసు సార్. సార్ అమ్మా అమ్మా తెలుసు సార్. మాకేం తెలుసు సార్. కొట్టదని చెప్పండి సార్. అమ్మా మాకేం తెలుసు సార్. అమ్మా మాకేం తెలుసు సార్. రేయ్, నిజం చెప్పేంత వరకు ఎవరిని వదిలిపెట్టద్దు. కొట్టండి, ఒంట్లో రక్తం మొత్తం పోయేలా కొట్టండి. ఎలా చెప్పరో నేను చూస్తాను. నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో ఈ రోజు నాకు తెలియాలి. మాకేం తెలియదు సార్. మమ్మల్ని వదిలేదు సార్. మిమ్మల్ని మోసం చేసేంత ధైర్యం మాకు లేదు సార్. మమ్మల్ని నమ్మండి సార్. మేమేం చేయలేదు సార్. నా మాట నమ్మండి సార్. నాకెందుకో వీళ్ళు కాదనిపిస్తుంది బాస్. వాళ్ళ కన్నీళ్లు చూసి కరిగిపోతే తర్వాత కష్టపడేది నేనేరా. ఈడెండో సార్ 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 ప్లీజ్ సార్, మాకేం తెలియదు సార్. 4 దెబ్బలు పడితే ఓర్చుకుంటారు. ఇంకో 4 ఎక్కువ పడితే ఓపిక నశించి వాళ్లే నిజం బయట పెడతారు. కాబట్టి నాకు వెధవ సలహాలు ఇవ్వడం మానేసి మన వాళ్ళని ఎంకరేజ్ చెయ్యి. పో. నేను చెప్తే మీరు ఎందుకు వింటారులేండి. కాసేపట్లో ఆ సూర్యగాడు ఫోన్ చేస్తాడు, అప్పుడు మీరే ఆపమంటారు చూడండి. అతనే కదా, మాట్లాడండి మాట్లాడండి. నీకు ఒక విషయం అర్థం కావట్లేదు డార్లింగ్. అర్థమైంది, వీళ్ళు కూడా కాదంటావు అంతేగా. ఇలా ఆవేశపడితే లాభం లేదు డార్లింగ్. ప్రశాంతంగా ఆలోచించు. మొదట్నుంచి నువ్వు చేసిన పాపాలన్నీ గుర్తు తెచ్చుకో.
గుర్తు రాకపోతే మీ అసిస్టెంట్ ఆనంద్ ఉన్నాడు కదా, వాడితో డిస్కస్ చేయి. నువ్వు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని పక్కన పెడుతున్నావు. అదేంటో రీకలెక్ట్ చేసుకో. పంపించేయమంటారా? ఇలాంటి దిక్కుమాలిన కౌంటర్లు మాత్రం టన్నులు కొద్ది వేస్తాం నిన్ను. రేయ్, వాళ్ళని పంపించేయండి రా, బాస్ టెన్షన్లో ఉన్నాడు. రేయ్, ఎక్కడని వెతకాలరా? ఎవరిని అనుమానించాలరా? అమ్మా కూర్చో. నాకేం నచ్చడం లేదురా. ఏం నచ్చట్లేదమ్మా? ఏం తెలియనట్టు మాట్లాడమాక. అన్నా చెల్లెలన్నాక మనస్పర్ధలు రాకుండా ఉంటాయా ఏంది? కూర్చొని మాట్లాడుకొని కలిసిపోవాలి గాని ఇట్ట ఎడమొహం పెడమొహం పెట్టుకుంటే ఏం బాగుంటుంది? మనస్పర్ధలైతే సర్దుకుపోవచ్చమ్మా. మనసు మొక్కలయ్యే పనులు చేస్తే ఎట్టా సర్దుకునేది? ఏం చేసినది రాది? మీరెప్పటికీ కలిసి ఉండాలనేగా దాని ఆరాటం. అందుకేగా నీ బిడ్డని దాని కోడలుగా చేసుకోవాలని ఒప్పుకుండాది. నేను అట్టాగే అనుకుని చెల్లి చెప్పినట్టుగా ఆడినాను, కానీ తను నన్ను ఆట బొమ్మం చేసి ఆడిస్తుంటదని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నువ్వు అపార్థం చేసుకుంటుంటావురా కొండ. ఇప్పుడే అర్థం చేసుకుంటున్నానమ్మా. ఇంద్రమ్మ నన్ను ఇంత మాయ చేస్తుందని కల్లో కూడా ఊహించలేదు. మాయ చేస్తుంది ఇంద్రమ్మ కాదురా, నీ కూతురు. అన్నా చెల్లెళ్ళంటే మీలాగే ఉండాలని ఊరంతా చెప్పుకుంటుంటే నేనెంత మురిసిపోయానో తెలుసా? అట్టాంటిది నీ కూతురొచ్చి మీ మధ్య చిచ్చు పెట్టినది. రోజు ఇంట్లో గొడవలు జరిగేలా చేస్తా ఉండాది. నా కూతురు ఏ తప్పు చేయలేదమ్మా. దాన్ని ఒక్క మాట అన్నా బాగుండదు. సరే, నీ కూతుర్ని నేను ఏమీ అనను, నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. కానీ నువ్వు ఇందిరమ్మతో ఇదివరకట్లాగానే కలిసి ఉండాలా? ఇందిరమ్మ ఇదివరకట్లా లేదమ్మా, మారిపోయినాది. తన మనసంతా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయినాది. అభిమానించిన అన్ననే మోసం చేయాలని చూసినది. అట్టాంటి దాంతో ఇదివరకట్లా ఎలా కలిసి ఉండమంటావమ్మా? ఏమైనాదిరా నీకు? ఎందుకిట్ట మారిపోయినావు? మంచేదో చెడేదో తెలుసుకున్నాను కాబట్టి ఇట్ట మారిపోయాను. ఏందిరా ఇది? మీ పాటికి మీరు ఇష్టం వచ్చినట్టుగా పోతా ఉండారు. పెద్దదాన్ని, నేనొకదాన్ని ఉన్నానని మర్చిపోయినారా? నిజంగా నీ పెద్దరేకం నిలబెట్టుకోవాలనుకుంటే పోయి నీ కూతురి గడ్డి పెట్టు. అంతేగాని నువ్వు మాత్రం నా మాట విననంటావు. చెప్పేది మంచి అయితే వినేటోండమ్మా. అంతేనా? నీ మొండితనం నీదేనా? అర్థమైనాదిరా. ఈ ఇంట్లో నా మాటకి విలువ లేదని బాగా అర్థమైనాది. ఇంక నేను బ్రతికుండడం అనవసరం. కండ్ల ముందే కొడుకు కూతురు కొట్లాడుకుంటూ చస్తా ఉంటే చూస్తూ భరించడం కన్నా చావడం నయ్యం. కొండా, ఆఖరిసారిగా అడుగుతుండాను, ఇందిరమ్మతో ఎప్పట్లాగే ఉంటావా లేక నన్ను విషం తాగి చావమంటావా? బెదిరిస్తే భయపడి ఒప్పుకోనీకి నేను నా కూతుర్లా అమాయకుణ్ణి కాదు. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా అమ్మా, విషం తాగుతున్నావా?
ఏమైంది అమ్మమ్మ? వదలండి నన్ను. ఏమైందమ్మా? ఇందిరమ్మ వదులు. అమ్మమ్మ ఈ రోజు నేను చావాల్సిందే. వదలండి. ఎవరు నన్ను పట్టుకోవద్దు. ఈ రోజు నా మాటైనా వినాలా లేదా నేను నట్టింట్లో చావనైనా చావాలా? ఏమైనాదబ్బా? ఎందుకమ్మా ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నావు? మీరిద్దరు సంతోషంగా కలిసి ఉండడం చూసిన ఈ కళ్ళతో మీరు గొడవ పడ్డం చూడలేకపోతున్నాను ఇందిరమ్మ. అందుకే. ఏందమ్మా ఇది? అన్న దూరమైనందుకు నేను ఇంతగా బాధపడతా ఉంటే ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఒంటరిదాన్ని చేసి పోదాం అనుకుంటున్నావా? నేనేమైపోవాలమ్మా? నువ్వు ఒంటరి దాను అవ్వడం చూడలేక వెళ్ళిపోతున్నాను ఇందిరమ్మ. వద్దమ్మా, నీకేం కాదమ్మా. ఆసుపత్రికి పోదాం పదమ్మా. నేను రాను ఇందిరమ్మ. చచ్చిపోవాలా? ఏందమ్మా నువ్వు మా మీద కోపంతో నీ ప్రాణాలు తీసుకుంటావా? మొండి చేయకుండా ఆసుపత్రికి పోదాం పద. నేను ఆసుపత్రికి రావాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలా? అవన్నీ తర్వాతమ్మా. ఆలస్యం చేస్తే నువ్వు మాకు దక్కకుండా పోతావు. ముందు ఆసుపత్రికి పోదాం పద. లేదురా, నువ్వు సిరికి అక్షయ్కి పెళ్లి చేస్తానని నాకు మాటిస్తేనే ఆసుపత్రికి వస్తా. అప్పుడే మీరిద్దరూ ఎప్పటికీ విడిపోకుండా ఉంటారన్న నమ్మకం నాకు కలుగుతాది. క్షమించమ్మా. నా గుండెడిగిన కోసిస్తాను గాని సిరిని అక్షయ్కిచ్చి పెళ్లి చేయలేను. దాని గొంతు కోయలేనమ్మా. అంటే తల్లి ప్రాణం పోతున్నా నీ మాట నీకు ముఖ్యం అంటావు? పంతాలకి పగలకి పోయి ఇన్ని దినాలు నా కూతురు ప్రేమకు దూరంగా బతికాను. ఇప్పుడు నా కూతురు సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు. నాన్న ఏం మాట్లాడుతున్నావు? ముందు నాన్నమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. రా నానమ్మా. వద్దు. నిన్ను కన్న మీ నాయనకే అంత పట్టుదలుంటే వాడిని కన్న తల్లిని నాకెంత పట్టుదలుండాలి? నాన్నమ్మ ప్లీజ్. ప్రాణాల కంటే పట్టుదలేం గొప్పది కాదు. మా అందరికీ ఉన్న పెద్ద దిక్కు నువ్వే. నీకేమైనా జరిగితే మేమందరం తట్టుకోలేం నానమ్మా. ఆపవే నీ నాటకాలు. అసలు నువ్వు వచ్చిన దగ్గర నుంచే నా కొడుకు నాకు దూరం అయిపోయినాడు. అమ్మా, నా బిడ్డొచ్చినాకే నేను మనిషిగా మారినాను. నా కూతుర్ని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. నానా ఏం నానా నువ్వు కూడా? మీ పంతలు మీవే గాని నా మాట ఎవరు వినరా? మనిషిగా బతకడం అంటే మంచిగా బతకడం మాత్రమే కాదు, నా అనుకునే వాళ్ళందరినీ కాపాడుకోవడం కూడా. నానమ్మ కనీసం నువ్వైనా నా మాట విను. హాస్పిటల్కి వెళ్దాం పద నానమ్మ. వదలా. కన్న తల్లి ప్రాణం కంటే కూతురు మీద ప్రేమే ఎక్కువ అనుకుంటున్నాడు మీ నాయన. కొడుక్కే నేను కానిదానైనప్పుడు ఇంకా ఎవరి కోసం బతకాలి? మా కోసం, మా అందరి కోసం. మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు నానమ్మ? సరే, నీ సంతోషం కోసం నీ ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను.
నా బతుకులో సంతోషం ఉండదు కదా నానమ్మ. నన్నలా చూస్తూ నాన్న సంతోషంగా బతకలేడు. నాన్న బాధపడుతుంటే అది చూస్తూ మీరు తట్టుకోగలరా? లేదు కదా. కన్న పేగు బంధం దూరం అయిపోతుందేమోనన్న బాధ మీకెలా ఉందో, కన్న కూతురి జీవితం నాశనం అయిపోతుందేమోనన్న భయం నాన్నకు కూడా అంతే ఉంది నానమ్మ. హాస్పిటల్కి పద నానమ్మ. అన్నా, అమ్మ చచ్చిపోయేలా ఉందన్నా. ముందు మాట అన్నా. అమ్మా అమ్మా ఎంత మారిపోయినావన్నా. అమ్మ ప్రాణం కన్నా నీకు నీ పంతమే ముఖ్యం అన్నమాట. అత్తయ్య, మాట ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? ముందు హాస్పిటల్కి తీసుకెళ్తాం పదండి. పదమ్మా. మా అమ్మ మాటకి గౌరవం ఇవ్వని వాళ్ళు మా అమ్మని తాకడానికి వీల్లేదు. అన్నా, ఎంతగా మారిపోయినావన్నా. మన పగని మర్చిపోయినావు, మన మధ్య ఉన్న బంధాన్ని మర్చిపోయినావు. ఆఖరికి అమ్మ ప్రాణం పోతా ఉంటే కూడా నువ్వు మాట ఇవ్వలేదంటే నీ మనసులో నాకున్న స్థానం ఏంటో నాకు అర్థమైనది. అమ్మకేమన్నా జరగాల? మారిపోయాను అంటుండవు కదా. ఆ మార్పు ఏందో దానికి కారణమైన వాళ్ళెవరో వాళ్ళందరూ అంతు చూస్తాను. తీసుకురా సిద్ధ. మీరెంత ఆలోచించినా ఆ సూర్యగాడి నెక్స్ట్ స్టెప్ ఏంటో మీరు గెస్ చేయలేరు. మిమ్మల్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు బాస్. ఒక్కసారి ఆలోచించండి. ఫోన్ చేయటమో లేక డైరెక్ట్గా వచ్చి బెదిరించడమో తప్ప అతను ఏం చేయట్లేదు. నిజంగా అతని దగ్గర మీకు సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటే వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు బయట పెట్టకుండా వెయిట్ చేయాల్సిన అవసరం అతనికేంటి? ఎన్ని రోజులు నా వల్ల పడ్డ టార్చర్కి రివెంజ్ తీర్చుకుంటున్నాడేమో. మీరిలా ఆలోచిస్తారని తెలిసే అతను మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. నాకు తెలిసి సూర్య దగ్గర మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది లేకపోయినా ఉన్నట్టే బిల్డప్ ఇచ్చి మిమ్మల్ని బోల్తా కొట్టిస్తున్నాడు అనిపిస్తుంది. కాబట్టి మీరు అతని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకుని బుర్ర బద్దలు కట్టుకోవద్దు బాసు. నేను ఆలోచిస్తున్నది వాడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడా అని కాదురా. మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట నెక్స్ట్ మినిట్లో వాడికి తెలిసిపోతున్నాయి. ఇక్కడ జరిగేదంతా పిన్ టు పిన్ వాడికి ఎవరో చేరవేస్తున్నారు. లేకపోతే మనం అటాక్ చేసిన ప్రతిసారి కరెక్ట్గా అదే టైంకి వాడు ఎలా ఫోన్ చేస్తున్నాడు? మనలోనే ఎవరో నన్ను మోసం చేస్తున్నారా? అదెవరో నాకు ఇప్పుడే తెలియాలి. చెప్పండ్రా, ఎవరు నా గురించి ఆ సూర్యగాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తోంది? చెప్తారా లేక లైన్గా అందరినీ షూట్ చేసి పారేయమంటారా? బాస్, మాకేం తెలియదు బాస్. మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారు. మీరు పెట్టే తిండి తింటూ మేం మీకోసమే పనిచేస్తున్నాం. మేమెందుకు మీకు ద్రోహం చేస్తాం? రే, మీరు కాకపోతే ఇంకెవరు చెప్పుంటారా? చెప్పండ్రా, ఎవరు చేస్తుంటారో? నువ్వే కదా, చెప్పరా.
నువ్వే కదా చెప్పు. భలేవారు బాస్, నాకే సంబంధం లేదు. మీ గురించి అతనికి చెప్పాల్సిన అవసరం నాకేంటి బాస్? వాడికి మొదటగా నా గురించి తెలియడానికి కారణం నువ్వే కదరా. ఫోన్ నెంబర్ ఇచ్చింది, పార్టీని తీసుకొచ్చానని బిల్డప్ ఇచ్చింది నువ్వేగా. అదంతేదో తెలియకుండా జరిగిపోయింది బాస్. తెలియకుండా జరిగిందో తెలివిగా వాడితో కలిసి నువ్వే డ్రామా చేస్తున్నావో ఎవరికి తెలుసు? అంత మాట అనకండి బాస్. నేను మీ ఉప్పు తిని బతుకుతున్నవాడిని, మీకు ఎలా ద్రోహం చేయగలను? మరి ఎలా తెలుస్తున్నాయిరా? అదే నాకు అర్థం కావట్లేదు బాస్. రే, రాత్రిలోపు వీలైనంత మందిని ఎంక్వైరీ చెయ్యాలరా. ఏ ఒక్కడిని వదలకూడదు. సూర్యాన్ని గెలవనివ్వకూడదు. నా కూతురు పెళ్లి అక్షయ్తో జరగదు. మరెవరితో జరిపిస్తావు? ఆ సంజయ్ గారితోనా? అవును, ఆ సంజయ్ గారితోనే జరిపిస్తాను.